హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బర్త్డే పార్టీలో రాజేశ్వరి మీనాక్షిలకి డెలివరీ చేసిన డాక్టర్ని తీసుకొచ్చి అసలు నిజం బయట పెట్టించిన అవని తప్పు తెలుసుకొని మీనాక్షి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పిన పల్లవి. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చక్రధర్ ఆరాధ్య బర్త్డే కోసం కొత్త డ్రెస్ తీసుకొని ఇంట్లోకి వస్తాడు. చక్రధర్ ఇంట్లోకి రాగానే అక్కడ రాజేశ్వరి కనిపిస్తుంది. రాజేశ్వరిని చూసి చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రాజేశ్వరి కూడా చక్రధర్ని చూసి కోపంతో చూస్తూ ఉంటుంది. ఇక చక్రధర్ రాజేశ్వరిని పట్టించుకోకుండానే మీనాక్షి అని పిలుస్తూ ఉంటాడు. ఇక అది చూసి రాజేశ్వరి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. మీనాక్షి చక్రధర్ దగ్గరికి వచ్చి డ్రెస్ తీసుకొచ్చారండి అని అనగానే తెచ్చాను మీనాక్షి అని అంటాడు. అమ్మ ఆరాధ్య, మీ తాతయ్య నీ కోసం కొత్త డ్రెస్ తీసుకొచ్చాడమ్మా, తీసుకో అని మీనాక్షి చెప్పగానే ఇక ఆరాధ్య చక్రధర్ దగ్గరికి వచ్చి ఆ డ్రెస్ని తీసుకోబోతూ ఉంటుంది. అప్పుడే పార్వతి ఎక్కడికి వచ్చి ఆగండి అన్నయ్య అని అంటూ ఉంటుంది. అది విని అందరూ కూడా పార్వతి వైపు చూస్తూ ఉంటే ఎందుకు చెల్లెమ్మా అని అనగానే కొత్త బట్టలు అలా ఇవ్వకూడదన్నయ్య, నువ్వు వదిన గారు జంటగా అక్షింతలు వేసి ఆరాధ్యకి కొత్త బట్టలు ఇవ్వాలి అని అనగానే ఇక అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. రాజేశ్వరి పల్లవి మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అవని అక్షింతలు తీసుకొని వస్తుంది. ఆరాధ్యని అక్కడ కూర్చోబెట్టి చక్రధర్ ఆరాధ్యకి డ్రెస్ పెట్టడానికి వెళ్తూ ఉంటాడు. ఇక రాజేశ్వరి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. చక్రధర్ రాజేశ్వరి వైపు చూసి మీనాక్షిని పిలుస్తూ ఉంటాడు. మీనాక్షి, ఆరాధ్యకి కొత్త బట్టలు ఇద్దాము రా అని అనగానే ఇక రాజేశ్వరి పల్లవి ఒక్కసారిగా కోపంగా చూస్తూ ఉంటారు. మీనాక్షి మాత్రం భయంగానే అక్కడికి వచ్చి జంటగా ఇద్దరు ఆరాధ్యకి కొత్త బట్టలు ఇస్తూ ఉంటారు. అది చూసి రాజేశ్వరి పల్లవి తట్టుకోలేక కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక పల్లవి అయితే మనసులో డాడ్ ప్రక్కన వాళ్ళమ్మకే భార్యగా అన్ని హక్కులు ఉన్నాయని మమ్మల్ని ఇంతలా అవమానించడం కోసమే అవని మామ్ వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పింది చ అని పల్లవి కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఇక అవని ఆరాధ్య వెళ్ళి డ్రెస్ వేసుకో అని అనగానే ఆరాధ్య లోపలికి వెళ్ళిపోతుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత పల్లవి అయితే రాజేశ్వరిని చెయ్యి పట్టుకొని గదిలోకి తీసుకెళ్తుంది. ఇక రాజేశ్వరి ఏంటి పల్లవి అని అంటూ ఉంటే మామ్ అసలు నీకేమైంది, ఎందుకు ఇక్కడికి వచ్చి అందరి ముందు అవమానపడుతున్నావు అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి మౌనంగా చూస్తూ ఉంటుంది. చూసావు కదా ఆ అవని నిన్ను భరత్ని ఇక్కడికి ఎందుకు ఆహ్వానించిందో, అందరి ముందు డాడ్ పక్కన భార్యగా వాళ్ళ అమ్మకే అన్ని హక్కులు ఉన్నాయని మనందరికీ తెలియడం కోసమే, నిన్ను ఇంతలా అవమానించడం కోసమే ఆ అవని మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది. మీరు అది చెప్పింది విని ఇక్కడికి వచ్చారు. అసలు ఏం జరిగింది మామ్, ఆ అవనికి ఎందుకు ఇంతలా భయపడుతున్నావు, ఆ అవని ఇంత అవమానించినా ఎందుకు సహిస్తున్నావు అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి మనసులో ఎలా చెప్పమంటావు పల్లవి, పెంచిన నీకోసం, నా కడుపులో పుట్టిన నా కొడుకు కోసం నేను ఎన్ని అవమానాలైనా భరిస్తాను అని రాజేశ్వరి అనుకుంటూ లేదమ్మా, నేనేం చేసినా మీ మంచి కోసమే అని నీకు తెలుసు కదా, ఈ అమ్మ నీ గురించే ఆలోచించి ఏదైనా చేస్తుంది, జరిగిందేదో జరిగిపోయి ఈ ఒక్కరోజు ఈ దరిద్రం వదిలితే సరిపోతుంది అని రాజేశ్వరి అంటూ ఉంటే మామ్ ఇక్కడ జరిగేవన్నీ చూసి నువ్వెలా తట్టుకుంటున్నావో కానీ నేను మాత్రం అస్సలు తట్టుకోలేక భరించలేకపోతున్నాను. డాడ్ పక్కన భార్యగా అన్ని హక్కులు నీకే ఉండాలి, కానీ డాడ్ పక్కన ఆ మీనాక్షిని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను మామ్ అని పల్లవి అంటూ ఉంటే పల్లవి
చెప్పాను కదమ్మా ఈ ఒక్కరోజే అని రాజేశ్వరి చెప్పి బర్త్డే పార్టీకి టైం అవుతుంది, నువ్వు తొందరగా రెడీ అవ్వమ్మా అని రాజేశ్వరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి అయితే కోపంతో మామ్ నా దగ్గర ఏదో దాస్తుంది, అది ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది. మరో పక్క ఆరాధ్య అయితే డ్రెస్ వేసుకోకుండా చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసిన పార్వతి, అక్షయ్, అవని, శ్రీకర్, కమల్లు ఆరాధ్య దగ్గరికి వెళ్తారు. ఇక పార్వతి, అమ్మ ఆరాధ్య ఏమైందమ్మా, ఇంతసేపు బాగానే ఉన్నావు కదా, ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు అని అంటూ ఉంటే ఆరాధ్య మాత్రం బాధగా చూస్తూ ఉంటుంది. ఇక అక్షయ్, ఏమైంది తల్లి, ఇంతసేపు నువ్వు బాగానే ఉన్నావు కదా, నువ్వు అనుకున్నట్టే నీ బర్త్డే పార్టీకి నువ్వు అనుకున్న వాళ్ళందరూ వచ్చారు. నీ ఫ్రెండ్స్ శ్రీకర్ బాబాయ్, శ్రేయా పిన్ని, రాజేశ్వరి అమ్మమ్మ, భరత్ మామయ్య, ప్రణతి అత్తయ్య అందరూ వచ్చారు కదమ్మా. నువ్వు కోరుకున్నట్టుగానే నీ బర్త్డే పార్టీకి గిఫ్ట్గా గోల్డ్ బ్యాంగిల్స్ని కూడా కొనుక్కొచ్చాము. ఇంకా ఏ విషయం గురించి తల్లి అంతలా బాధపడుతున్నావు అని అంటూ ఉంటే ఇక ఆరాధ్య బాధపడుతూ, ఇవన్నీ ఉన్నా కూడా నాకు తాతయ్య నన్ను విష్ చేయలేదని చాలా బాధగా ఉంది నాన్న అని ఆరాధ్య అనగానే అందరూ కూడా ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ప్రతి బర్త్డేకి తాతయ్యే నన్ను ముందుగా విష్ చేసేవాడు, నా బర్త్డే పార్టీని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాడు. అలాంటి తాతయ్య ఈసారి నన్ను విష్ చేయకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. అది నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న అని ఆరాధ్య అంటూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక పార్వతి కూడా, అవునమ్మా, నీ పుట్టినరోజుని మీ తాతయ్య ఒక పెద్ద పండగలా చేసేవాడు. నీ పుట్టినరోజని తన స్నేహితులందరికీ చెప్పుకునేవాడు. అలాంటిది ఈరోజు మీ తాతయ్య చలనం లేకుండా ఉండిపోయాడమ్మా అని పార్వతి కూడా కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అవని, అత్తయ్య బాధపడకండి, మామయ్య గారు ఈసారి ఆరాధ్య బర్త్డేకి ఇలా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా వచ్చే ఆరాధ్య బర్త్డేకి మామయ్య గారే అన్ని దగ్గరుండి చూసుకుంటారు. మనందరికంటే ముందు మామయ్య గారే ఆరాధ్యని విష్ చేస్తారు. మామయ్య గారు తొందరగా కోలుకోవాలి అంటే మనమంతా సంతోషంగా ఉండాలి. మనం ఇలా బాధపడుతూ ఉంటే మామయ్య గారు తట్టుకోలేరు అత్తయ్య అని అంటూ ఉంటే ఇక పార్వతి కూడా, అవునవని, ఆయన మనం ఎప్పుడూ కలిసి ఉండాలని ఆనందంగా ఉండాలని కోరుకున్నారు అని పార్వతి అంటూ ఉంటుంది. ఇక అవని ఆరాధ్య దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆరాధ్య, తాతయ్య తొందరగా కోలుకోవాలి అంటే మనం సంతోషంగా ఉండాలమ్మా, అందులోనూ నువ్వంటే తాతయ్యకి ప్రాణం. అలాంటి నువ్వు ఇంతలా బాధపడుతూ ఉంటే తాతయ్య తట్టుకోలేడు కదా, నువ్వు సంతోషంగా ఉంటేనే తాతయ్య సంతోషంగా ఉంటాడు అని అవని చెప్పగానే, అలాగే అమ్మ, తాతయ్య తొందరగా కోలుకుంటాడు అంటే నేను ఎప్పుడూ సంతోషంగా ఉంటాను అని అంటూ ఉంటుంది. అయితే పద, బర్త్డే పార్టీకి టైం అవుతుంది, నిన్ను రెడీ చేస్తాను అని అవని అయితే ఆరాధ్యని రెడీ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇక బర్త్డే పార్టీకి టైం అవుతుంది. అందరూ కూడా ఆరాధ్య కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక కమల్, వదిన ఎంతసేపు, అందరూ మీకోసం వెయిటింగ్, బర్త్డే గర్ల్ని తీసుకొని రండి అని అనగానే, వస్తున్నాను కన్నయ్య అని అవని ఆరాధ్యని అందంగా రెడీ చేసి బర్త్డే పార్టీకి తీసుకొస్తూ ఉంటుంది. ఆరాధ్యని చూసి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక రాజేశ్వరి, పల్లవి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక అప్పుడే కమల్ ఆరాధ్య దగ్గరికి వచ్చి, బంగారం టైం అవుతుంది నాన్న, కేక్ కట్ చేద్దామా అని అనగానే, అలాగే బాబాయ్ అని ఆరాధ్య అంటుంది. ఇక ఆరాధ్య కేక్ కట్ చేస్తూ ఉంటే అందరూ కూడా ఆరాధ్యని విష్ చేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు. అలా అందరూ సంతోషాన్ని చూసి పార్వతి, అవని, అక్షయ్, ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆరాధ్య కేక్ కట్ చేసిన తర్వాత అందరూ జంటలుగా ఆరాధ్యకి కేక్ తినిపిస్తూ ఉంటారు. ముందుగా అవని, అక్షయ్
అక్షయ్లు కేక్ని తినిపిస్తారు. తర్వాత శ్రీకర్ శ్రేయాలు పల్లవి కమల్లు జంటగా కేక్ తినిపిస్తూ ఉంటారు. ఇక తర్వాత చక్రధర్ ఆరాధ్యకి కేక్ తినిపించడానికి ఆరాధ్య దగ్గరికి వెళ్తాడు. మీనాక్షి మాత్రం వెళ్ళకుండా అలాగే నిల్చుండి చూస్తూ ఉంటుంది. ఇక రాజేశ్వరి చక్రధర్ తనని పిలుస్తాడేమోనని వెళ్ళాలి అని చూస్తూ ఉంటుంది. చక్రధర్ కావాలనే రాజేశ్వరిని చూస్తూ మీనాక్షి ఆరాధ్యకి కేక్ తినిపిద్దాం రా అని అనగానే ఇక మీనాక్షి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక అవని వెళ్ళమ్మా నాన్న పిలుస్తున్నాడు కదా అని అనగానే ఇక మీనాక్షి సరే అని ఆరాధ్యకి కేక్ తినిపించడానికి వెళ్తుంది. మీనాక్షి చక్రధర్ ఇద్దరు ఆరాధ్యకి కేక్ తినిపిస్తూ ఉంటారు. అది చూసిన పల్లవి తట్టుకోలేకపోతుంది. ఇక ఒక్కసారిగా కోపంతో మీనాక్షి దగ్గరికి వచ్చి మీనాక్షిని పక్కకి తోసేసి ఏయ్ ఆగు అని గట్టిగా అరుస్తుంది. అది చూసి అక్కడున్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి ఏమైందమ్మా అని అంటూ ఉంటే ఏంటి ఇందాకటి నుండి చూస్తున్నాను తెగ ఓవర్ చేస్తున్నావు. మా డాడ్కి భార్య అంటే మా మామ్ మాత్రమే. నువ్వు మా డాడ్ పక్కన భార్య స్థానంలో ఉండి అన్నీ చేస్తున్నావేంటి అని అనగానే ఇక చక్రధర్ పల్లవి మీ అమ్మ నన్ను భర్తగా కాదనుకుంది. మీనాక్షి నన్ను భర్తగా ఒప్పుకుంది. అలాంటప్పుడు ఇప్పుడు భార్యగా అన్ని హక్కులు నా భార్య మీనాక్షికే ఉంటాయి, మీ అమ్మకి కాదు అని అనగానే ఇక పల్లవి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి డాడ్ మీరు చేసింది బాగానే ఉంది, కానీ మామ్ మిమ్మల్ని ఒక్క మాట అనేసరికే మామ్ మీద మీకు అంత కోపం వచ్చిందా అని పల్లవి అంటూ ఉంటుంది. అయినా ఈ మీనాక్షి గురించి అవని గురించి వీళ్ళాడే నాటకాల గురించి మీకు తెలీదు డాడ్ అని అంటూ ఉంటే రాజేశ్వరి మాత్రం మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాకు ఎవ్వరు లేకపోయినా నా కూతురు పల్లవి ఒక్కతి చాలు అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అవని పల్లవి మేమేం చేశాం, మేము నాటకాలు ఆడడం ఏంటి అని అనగానే చాలు ఇక ఆడిన నాటకాలన్నీ చాలు. ఈరోజు మా మామ్ని ఈ బర్త్డే పార్టీకి పిలిచింది ఎందుకో నాకు తెలీదు అనుకున్నావా? ఇవన్నీ చూసి మా మామ్ బాధపడాలని మా మామ్ అవమానపడాలనే కదా నువ్వు ఇలా చేసింది అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక కమల్ ఏ పల్లవి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే నీకేం తెలీదు బావా, మా మామ్ చూస్తూ ఉండగానే డాడ్ పక్కన ఈ మీనాక్షి అన్నీ చేస్తూ ఉంటే మా మామ్ ఎంత బాధపడుతూ ఉంటుంది. ఇందాక ఆరాధ్యకి జంటగా బట్టలు పెట్టారు, కనీసం ఇప్పుడైనా జంటగా ఆరాధ్యకి కేక్ తినిపిస్తే సరిపోయేది కదా. ఇప్పుడు కూడా మీ భార్యగా మీనాక్షినే రమ్మని చెప్తున్నారేంటి అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మీనాక్షి అమ్మ పల్లవి నేను ఎప్పుడూ కూడా ఇలా అనుకోలేదమ్మా అని అనగానే చాలా ఆపు, అమ్మమ్మ అని పిలుచుకునే వయసులో నీకిప్పుడు మొగుడు కావాల్సి వచ్చారా? 30 సంవత్సరాలు మొగుడు లేకుండా ఉన్నావు కదా, ఇప్పుడు మొగుడు పక్కకు వచ్చాక మొగుడిని వదిలి ఉండలేకపోతున్నావా అని పల్లవి అయితే చాలా నీచంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి చక్రధర్కి చాలా కోపం వస్తుంది. పల్లవి ఏం మాట్లాడుతున్నావు? నీ కన్న తల్లి గురించి ఇలాగేనా మాట్లాడేది అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అవని రాజేశ్వరి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవి ఏంటి ఏమన్నారు? ఇది నా కన్నతల్లా? ఛీ, నా కన్నతల్లి ద గ్రేట్ రాజేశ్వరి, అంతేకాని ఇది నా కన్నతల్లి ఏంటి అని అనగానే చక్రధర్ పల్లవి అని అంటూ ఉంటాడు. అప్పుడే అవని నాన్న మీరు రాగండి అని ఆపుతూ ఉంటే వద్దమ్మా ఇక నన్ను ఆపకు, ఈరోజు ఈ నిజం బయటపడాల్సిందే. ఈ నిజాన్ని దాచే కొద్దీ పల్లవి రోజు రోజుకి నీచంగా దిగజారిపోతుంది. పల్లవిని ఆపాలి అంటే ఈ నిజం బయటపడాలి అని అవని అంటుంది. అప్పుడే మీనాక్షి ఏ నిజమండి అని అనగానే ఇక చక్రధర్ మీనాక్షి నీ కన్న కూతురు ఈ పల్లవి,
అని అంటూ ఉంటాడు. అది విని అందరూ షాక్ అయిపోతారు. ఇక పల్లవి ఇంకొకసారి అలా మాట్లాడొద్దు డాడ్, నేను ఈ మీనాక్షి కూతురేంటి రాజేశ్వరి కూతుర్ని అని అంటూ ఉంటుంది. అప్పుడే రాజేశ్వరి, అవును పల్లవి నా కూతురు, మీరు ఇంకో కట్టు కథ నలుతున్నారా? మీరెలాగో నాకు దూరం అయిపోయారు, ఇప్పుడు నా కూతుర్ని కూడా నా నుండి దూరం చేయాలని చూస్తున్నారా అని రాజేశ్వరి అంటూ ఉంటే చక్రధర్ అవని షాక్ అయిపోతారు. ఇక చక్రధర్, రాజేశ్వరి నీకు నిజం తెలిసినా కూడా తెలియనట్టు నటించకు, ఇప్పటికైనా ఈ నిజం బయటపడాలి అని అనగానే ఇక రాజేశ్వరి, లేదు పల్లవి నా కూతురే, అమ్మ పల్లవి నువ్వు ఎన్ని చెప్పినా నమ్మొద్దమ్మా అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే, మామ్ వీళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా నేను నమ్మేదే లేదు, నేను నీ కూతుర్నే అని పల్లవి అంటూ ఉంటుంది. ఈ కవని, చూడు పల్లవి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ కన్న తల్లి మా అమ్మ మీనాక్షే అని అంటూ ఉంటుంది. అది విని అందరూ షాక్ అయిపోతారు. ఇక భరత్, ఏంటక్క ఏం మాట్లాడుతున్నారు మీరు? పల్లవి అమ్మ కన్న కూతురైతే మరి నేను అని అనగానే, నువ్వు రాజేశ్వరి కన్న కొడుకువి భరత్ అని చక్రధర్ అంటాడు. అది విని అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవి, లేదు నేను నిజాన్ని నేను దీన్ని నమ్మను అని అంటూ ఉంటే ఇక అవని, నాకు తెలుసు పల్లవి నువ్వు ఇంత ఈజీగా నమ్మవని, అందుకే ఎవరు చెప్తే నమ్ముతావో వాళ్ళని కూడా పిలిపించాను అని అవని అంటూ ఉంటుంది. ఇక పల్లవి, ఎవరు వాళ్ళు అని అనగానే డాక్టర్ అని పిలుస్తూ ఉంటుంది. ఇక వెంటనే డాక్టర్ అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. ఆ డాక్టర్ని చూసి రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ డాక్టర్ ఆ రోజు నాకు డెలివరీ చేసిన డాక్టర్ కదా, ఈ డాక్టర్ ఇక్కడికి ఎలా వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక డాక్టర్ అక్కడికి రాగానే, ఎవరి డాక్టర్ అని అనగానే ఈ కవని, ఎవరో కాదు పల్లవి, ఆ రోజు రాజేశ్వరి పిన్నికి మా అమ్మకి డెలివరీ చేసిన డాక్టర్ ఈ డాక్టరే. డాక్టర్ మీకు తెలిసిన నిజాన్ని చెప్పండి, ఆ రోజు హాస్పిటల్లో ఏం జరిగింది అని అడగగానే ఇక డాక్టర్ నిజాన్ని చెప్తూ ఉంటుంది. ఆ రోజు ఈ రాజేశ్వరి గారు ఆ మీనాక్షి గారు ఇద్దరు ఒకేసారి పురిటి నొప్పులతో మా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ముందుగా మీనాక్షి గారికి డెలివరీ జరిగింది, మీనాక్షి గారికి ఆరోగ్యంగా ఉన్న ఆడపిల్ల పుట్టింది అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. తర్వాత రాజేశ్వరి గారికి డెలివరీ జరిగింది, రాజేశ్వరి గారికి హార్ట్కి హోల్ ఉన్న మగపిల్లాడు పుట్టాడు. ఆ హార్ట్కి హోల్ ఉండడం వల్ల ఆ బాబు ఎక్కువ రోజులు బ్రతకడని మాకు అర్థమైంది. ఆ విషయాన్ని చక్రధర్ గారితో చెప్పేసరికి తన కన్న కొడుకు చనిపోతాడని తెలిస్తే తన భార్య తట్టుకోలేదు అని ఎలాగైనా తన భార్యని కాపాడుకోవడం కోసం తన మొదటి భార్యకి పుట్టిన ఆడపిల్లని రాజేశ్వరి గారికి దగ్గర చేశాడు. రాజేశ్వరి గారికి పుట్టిన మగపిల్లాన్ని మీనాక్షి గారి దగ్గర పక్కన పడుకోబెట్టాడు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. డాక్టర్ చెప్పింది విని పల్లవి అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక రాజేశ్వరి, లేదు ఇదంతా పచ్చి అబద్ధం అని అంటూ ఉంటే ఇక పల్లవి, అవును నేను నమ్మను, ఈ డాక్టర్కి డబ్బిచ్చి ఇలా చెప్పిస్తున్నావేమో అని పల్లవి అంటూ ఉంటే, నాకు తెలుసు పల్లవి నువ్వు ఇలాగే అంటావని నాకు తెలుసు, అందుకే సాక్ష్యం కూడా తీసుకొచ్చాను అని అవని అంటూ ఉంటుంది. ఇక వెంటనే డాక్టర్ ఆ సాక్ష్యాన్ని చూపించండి అని అనగానే డాక్టర్ తన ఫోన్లో ఉన్న వీడియోని పల్లవికి ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటుంది. ఆ వీడియో చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చక్రధర్ డాక్టర్తో మాట్లాడడం, రాజేశ్వరికి పుట్టిన మగబిడ్డని మీనాక్షికి దగ్గర చేయడం, మీనాక్షికి పుట్టిన ఆడపిల్లని రాజేశ్వరి దగ్గరికి తీసుకురావడం, అదంతా కూడా వీడియోలో రికార్డ్ అయి ఉంటుంది. అది చూసి పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఒక్కసారిగా కుప్పకూలి అక్కడే పడిపోయి ఏడుస్తూ ఉంటుంది. పల్లవిని అలా చూసి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఈ కవని, ఇప్పుడు చెప్పు పిన్ని, నాన్నకి మీ మీద ప్రేమ లేదని చెప్పారు, ఇప్పుడు అర్థమైందా నాన్నకి మీ మీద ఎంత ప్రేమ ఉందో
ఆ రోజు మా అమ్మ బాధపడినా పర్వాలేదు, మీరు బాధపడకూడదని మీ గురించి ఆలోచించి పల్లవిని మీకు దగ్గర చేశారు. అలాంటి నాన్న ప్రేమని అర్థం చేసుకోకుండా మీ నాన్నని ఎంతో బాధ పెట్టారు అని అవని అంటూ ఉంటే రాజేశ్వరి కూడా చాలా బాధపడుతూ చక్రధర్ వైపే చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి కుప్ప కూలిపోయి అన్నీ గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. మీనాక్షిని తను ఎంతలా అవమానించింది, ఎన్ని మాటలు అన్నది అవన్నీ గుర్తు చేసుకొని పల్లవి అయితే కుమిలిపోయి ఏడుస్తూ ఉంటుంది. పల్లవిని అలా చూసి మీనాక్షి చాలా ఎమోషనల్ అవుతుంది. ఇక పల్లవి దగ్గరికి వెళ్ళి, అమ్మ పల్లవి, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నువ్వు నా బిడ్డవి. కన్న తల్లి ముందు కన్న బిడ్డ ఇలా ఏడుస్తూ ఉంటే ఆ తల్లి తట్టుకోలేదమ్మా. ఇన్ని రోజులు నాకు అవనితో పాటు నువ్వు నా కూతురు లాంటి దానివే అనుకున్నాను, కానీ నువ్వే నా సొంత కూతురు అని తెలుసుకోలేకపోయానమ్మా. ఇన్నాళ్ళకి నువ్వు నా కూతురు అని తెలిసింది. నువ్వు బాధపడకు తల్లి. నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నా కూడా అవి నేనేమీ పట్టించుకోను. వాటి గురించి ఆలోచించి నువ్వు ఇంకా బాధపడద్దు పల్లవి. జరిగిందేదో జరిగిపోయింది, అన్నీ మర్చిపోదామమ్మా అని మీనాక్షి అంటూ ఉంటే పల్లవి అయితే వెక్కి వెక్కి ఏడుస్తూ మీనాక్షి కాళ్ళు పట్టుకొని, అమ్మా నన్ను క్షమించమ్మా, నువ్వు నా తల్లి లాంటి దానివని అవని నాన్న ఎన్నోసార్లు చెప్పినా కూడా నేను అర్థం చేసుకోకుండా నిన్ను ఎంతగానో బాధ పెట్టాను, నన్ను క్షమించమ్మా అని పల్లవి ఎమోషనల్ అవుతూ ఉంటే ఇక మీనాక్షి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూసి అక్కడున్న వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక రాజేశ్వరి చక్రధర్ దగ్గరికి వచ్చి చక్రధర్ చేతులు పట్టుకొని, నన్ను క్షమించండి, నేనంటే మీకు ఎంత ప్రేమ ఉందో నాకు ఈరోజే అర్థమైంది అని రాజేశ్వరి కూడా చక్రధర్ని క్షమాపణలు అడుగుతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.